హాయ్ అండి, మరి గుడ్ మార్నింగ్. అయితే తెల్లారెట్లు 4 అయిందండి. అయితే మనం ఫిష్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం. ఇంట్లోకి చేపలు ఏమైనా తెచ్చుకుందామని, కర్రీకి. డైలీ కాయగూరలే కదా, చికెన్ తినకూడదు అన్నారు కదా అని చెప్పి తగ్గిస్తాం చికెన్ ఇవ్వండి. ఈరోజైతే మనం ఫిష్ మార్కెట్కి వెళ్దాం. అయితే మన చిన్న చేపలు ఉంటాయండి, పెత్తలు కానీ చిన్న చిన్న చేపలే ఉంటాయి, తీసుకుందామని వెళ్తున్నాం. అన్నీ కూడా ఒకసారి చూపిద్దాం, మార్కెట్లో కూడా ఏమేమి వచ్చినాయి ఏంటనేది. అయితే మనం వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ ముందుకైతే మనం ఇంటిలో అయితే వెళ్దాం. మన ఫ్రెండ్స్ టైం వచ్చి 5:15 అయిందండి, ఎర్లీ మార్నింగ్. అయితే మనం బయలుదేరుతాం. బయట చీకటిగా ఉంది. మనం ప్రకాశం చౌక్లో టీ తాతకు వచ్చండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఫిష్ మార్కెట్కి వెళ్దాం, మంగళం గుడి కడితే. రోజైతే మా వాడు రాలే, శేఖర్ గడు ఇక్కడైతే లేడు. ఇక్కడ కనపడితే తీసుకెళ్తాను, లేకపోతే మనం ఒక్కడే వెళ్ళిపోదాం సింగిల్గా. అవన్నీ ఇప్పుడైతే మనం మంగళం గుడి దగ్గర మార్కెట్కి అయితే వచ్చాం. చేపలు ఏమేమి ఉన్నాయో ఏంటో మనం తీసుకుందాం. ఇంట్లో కూడా మనకు కావాల్సింది తీసుకుందాం. చిన్న చేపలు కానీ పెద్దవి కానీ ఏవి ఉంటాయి తీసుకుందాం. గంగాళం గుడి దగ్గర మార్కెట్కి వచ్చామండి. ఇదే గంగాళం గుడి, లోపలికే. ఇవాళ బుధవారం కదా, చేపలు ఏమేమి వచ్చినాయంటని చూపిద్దాం. మొక్కలో వచ్చిన చేపలు ఎక్కువ. బొచ్చులు ఎక్కువ ఉన్నాయి, గడ్డి చేపలు. అని ఎలాగా కేజీ ఎలాగా రేపు? వండుతాం రాదు, తీసుకెళ్తాం. చిన్న చేపలు అన్నారు, చిన్న కదా. గుడ్లు అని ఎలాగా మెత్తల్లో అలాగా కట్ చేపలు 150. ఏంటి ఫోటోలు తెస్తారా? ఫోటో కదమ్మా, వీడియో. ఏరు పట్టు ఇవ్వండి. అది బొచ్చు బాబాయ్ 220 కేజీ. 220 ఎన్ని కేజీలు వస్తుందంటే అది? 5 కేజీలు.
5 కేజీలు వస్తుందా? ఇదేనా కేజీన్నర మెత్తలు తీసుకున్నాం. బాగున్న మెత్తలు. మన ఇంటికి అయితే వస్తుంది చేపలు ఇచ్చుకుని. టైం వచ్చి 6:30 అయింది. మనం 5ంటికి వెళ్ళాం. వీడియో వచ్చింది, పాతకూడైంది. మనం ఆయన తెచ్చుకున్నాం, చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్. చేపలు అయితే అక్కడే చేయించేసాను. అప్పుడు ఏం తెచ్చి మనం చూపిస్తాం చూడండి. నేను మనం అయితే ఈరోజు మెత్తలు అయితే తెచ్చుకున్నాం 2 కేజీలు. ఈరోజు ఇవన్నీ ఎలా వండుతారని చూపిస్తామండి. ఇదైతే మనం బ్రేక్ఫాస్ట్ జావా అయితే రెడీ చేద్దాం. అంటే ఏంటి జావా పిండి, జావకైతే పిండి అయితే రెడీ చేసాం. సరే, ముందైతే మనం టీ పెట్టుకుని ఇప్పుడైతే మనం రెడీ చేద్దాం. లూజ్ ప్యాకెట్ ఇచ్చానా? సాస్ మెత్తల్లో ఫ్రిడ్జ్లో పెట్టాను అందాక. తర్వాత శుభ్రం చేసి ఆల్రెడీ కడిగిచ్చేయాలి శుభ్రంగాను. టీ పెట్టి లాలిక్కాయలు వేస్తున్నా. అల్లం అల్లం బాగుంటొచ్చండి. అల్లం టీ సరిపోతుంది. దీంట్లో జావ పిండా ఏమేం కలిపి దాంట్లో జావ మిలిప్సా? ఒకసారి మీకు అందులో ఏమేమి కలిపి ఉండేది ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, జావా బాగుంటుంది. అది మార్నింగ్ అయితే చాలా హెల్తీగా ఉంటుంది జావా. పిల్లలు కూడా చాలా బాగుంటుంది, హెల్తీ ఫుడ్. టీ తాగుతాం. కప్పులు తీసావా? టీనా 2 కప్పులు తీసావా? ఓకే. ఈ ఓట్స్ ఉన్నాయి కదండి, ఓట్స్ తినపోయిరా? అటుకులు ఉన్నాయి. మెయిన్ హార్లిక్స్ నడు నొప్పులుగా అయ్యి ఆడవాళ్ళకి చూసండి. టీ మరుగుతుంది చూడు. కట్టేనా? ఇవ్వండి ఫ్రెండ్స్, మన పొద్దుట జావా తయారు చేసాం కదా ఇంట్లో. ఇవ్వండి, జావా పెరిగి అన్నీ మిక్స్ చేసాం దీంట్లో. నంజికైతే ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం దీంట్లో. బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ ఫుడ్. ఏమో నూకలో ఏమేమి వేసేసంటే దీంట్లో సిరిధాన్యాలు జావా అంటే ఇది. అందులో ఏమేమి కలిపారనేది ఒకసారి మీకు కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇదైతే చాలా టేస్టీగా బాగుంటుందండి జావా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అవన్నీ మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది హెల్తీగా. ఓకే ఫ్రెండ్స్, ఇవ్వండి మనది మెత్తల కర్రీ. ఈరోజు కొద్ది వర్క్ ఉందని బయటికి వెళ్ళి లోపు మా ఆవిడైతే మెత్తల కూర అయితే వండేసిందండి. చూడండి ప్లస్ ఎలా ఉందో, మంచి గ్రేవీగా బాగుంది మెత్తల కర్రీ. టేస్ట్ అనేది కూడా ఎలా వచ్చిందని చెప్తాను. ఇంకా ఉన్నాయి మెత్తల్లో, ఇంకా ఉన్నాయండి. అలా ఉంది ఎగిరిగాను కూర. నెక్స్ట్ టైం ఇంకా కొన్ని మెత్తలు ఉన్నాయి, కూడా చూపిస్తాను. అవి ఏం చేద్దామని చూపిస్తాను, చూద్దాం. మనం పొద్దున్న 2 కేజీలు తెచ్చాం కదా, అందులో కేజీ అయితే వండారు. ఇంకో కేజీ అయితే సాయంత్రం అట్లా ఏం చేస్తాం ఏంటంటే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి. ఓకే ఫ్రెండ్స్.